హాయ్ అండి. ఇప్పుడు మన వీడియో ద్వారాగా చాలామంది అనేక మంది రైతులు సతమతమవుతా ఉన్నారు. ఇప్పుడు ఈ స్టేజ్‌లో అంటే జనవరి 24, 25 తారీఖుల్లో ఎటువంటి స్ప్రేలు కొట్టాలనేది ఆలోచిస్తా ఉన్నారు. మొదటి కోత పడిన వాళ్ళు, అసలు కోయని వాళ్ళు ఈళ్ళందరూ ఇప్పుడు మనకు ప్రస్తుతానికైతే కొన్ని చోట్ల నల్లి లేదు కానీ తామర పురుగు ఎక్కువగా ఉంది. వీటి కోసం మనం ఒక 3 మంచి షెడ్యూల్ చెప్పాము. అది ఫాలో అయిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ కొన్ని ఆర్గానిక్ మందులని చెప్పిన తర్వాత కొంతమంది అమ్మిన మందులు ద్వారాగా కొట్టిన ప్రతి రైతు మళ్ళీ సమస్య రిపీట్ అవుతుంది. సో, సరే వాళ్ళకైతే మనం చెప్పినా విననప్పుడు మనం చేసేదేమీ లేదు. బట్ ఇప్పుడున్న ప్రతి రైతు ఇప్పుడు మీరు టైటిల్ చూసిన దాని ప్రకారం వీటి యొక్క కాంబినేషన్ ఇప్పుడు చాలా అత్యంత అవసరం అండి. ఎందుకంటే నేను అనేక ప్రాంతాలు తిరుగుతా ఉన్నాను. తిరుగుతా ఉంటంటే మనోళ్ళు పెద్ద మందులు కొడతా ఉన్నారు. బట్ అప్పుడప్పుడు వైట్ ఫ్లై మందు, తెల్లదోమ మందుని యాడ్ చేయడం లేదు. సో, ఇప్పుడు మనం తక్కువలోనే ఇక్కడి నుంచి మనం ఒక సింప్లిఫై ఎళ్ళాలి. మార్కెట్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్ నడుస్తా ఉంది. సో, అది ఎట్లా ఉన్నా పర్లేదు మనకి. మనమైతే పంటను పండించుకోవాలి కాబట్టి, ఒక మంచి కాంబినేషన్ అండి. ఈ మంచి కాంబినేషన్ చెప్తున్నాను. ఈ మంచి కాంబినేషన్ మీరు గనక కొట్టి చేయగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్ కనిపిస్తది మన పొలంలో. ఎందుకంటే మనకిప్పుడు అందరూ గ్రోతింగ్ అడుగుతున్నారు. ఈ గ్రోతింగ్ రావాలంటే మనకి చెప్పాను నేను ఇంతకుముందు లైవ్‌లో కూడా. వాటర్ ఎక్కువగా ఇవ్వాలి. ఎన్‌పీకే ఇవ్వాలి. పైపాటుగా ముడిపందులు కూడా వాడాలి. వాటితో పాటు ఖచ్చితంగా ఇప్పుడు మనకి తెల్లదోమ ఎఫెక్ట్ బాగుంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల పత్తి పొలాలు కంప్లీట్ అవుతుంటాయి. మినుము కంప్లీట్ అవుతుంటది. వరి మాగాళ్ళు కంప్లీట్ అవుతా ఉంటాయి. సో, వాటిలో ఉండే దోమంతా ఎక్కువగా తెల్లదోమ ఉంటది కాబట్టి, ఆ దోమంతా మన పొలాల్లోకొచ్చి దాడి చేసే ప్రమాదం ఉంది. సో, అందుకని ఈ తెల్లదోమ ఉధృతి తగ్గించడానికి మనం పెగాసిస్ డైపెంజిరన్ టెక్నికల్ పెగాసిస్ మేజర్‌గా, ఇది లేకపోతే పోలోజాపు, ఇది లేకపోతే మనకి టాల్‌స్టారు, ఇది లేకపోతే ఎస్ఎల్ఆర్. ఏదో ఒకటి తెల్లదోమ మందు మీరు ఖచ్చితంగా తీసుకొని ఫిప్రైల్ టెక్నికల్ అనేటువంటి జంపు తీసుకోండి. లేదా జంపు దొరకకపోతే ఎకరానికి 1/2 లీటర్ రీజెంట్ అయినా సరే మీరు బేయర్ నుంచి తీసుకొని అటు తామర పురుగుని, తెల్లదోమని సమర్థవంతంగా నివారించుకోవడంతో పాటుగా ఎస్టామిప్రైడ్ మూడో కాంబినేషన్ మీరెప్పుడు కొట్టి ఉండలేదు. ఒక్కసారి ఇట్లా కొట్టి చూడండి. అద్భుతమైన తోట సూపర్ షైనింగ్‌తో ఉంటుంది. ఎందుకంటే అసిటమిప్రైడ్ యొక్క దమ్ము వైరస్ ప్రబలడానికి గల కారణం మనకి మేజర్‌గా తెల్లదోమ అని తెలుసు. బట్ పచ్చదోమ వల్ల గూడా, పేనుబంక వల్ల గూడా వైరస్ మరింత వేగవంతం అవుతది. ఆ వేగాన్ని తగ్గించేదానికి మనకి తెల్లదోమ పోవటానికి పెగాసిస్, అలాగే పచ్చదోమ పోవటానికి, పేనుబంక పోవటానికి ఎస్టామిప్రైడ్. ఇది కేవలం ట్రాక్టర్ బ్రాండ్ నుంచి బావుంటుంది. అలాగే పెగాసిస్ సింజెంటా నుంచి బావుంటుంది. ఇక జంప్ అంటే మనకు బేర్ నుంచే ఉంటుంది. సో, ఈ 3 కాంబినేషన్ 3 బకెట్లు కలుపుకొని తడిబెట్టి కొట్టండి. బాగా తడిచేలాగా నిదానం కొట్టండి. పెగాసిస్ వచ్చేసరికి లీటర్‌కి 1 గ్రాము చొప్పున అంటే 25 లీటర్ల పంపుకొచ్చేసి ఒక ప్యాకెట్టు. అంటే ఒక పావు కేజీ మనకి 10 ప్యాకెట్లుంటాయి కాబట్టి 10 ట్యాంకులకొస్తది. సో, ఎకరానికి కొంతమంది 5 కొట్టేవాళ్ళుంటారు, 6 కొట్టేవాళ్ళుంటారు. సో, ట్యాంక్‌కి ఒక ప్యాకెట్ మాత్రమే ఏసి పెగాసిస్ కొట్టండి. ఇక ఇక మనకి జంప్ అయితే 40-50 గ్రాములు. అలాగే మరి ఎస్టాంప్రైడ్ డోస్ చూసుకుంటే ఇది అంటే ప్రైడ్ డోసు ఎకరానికి 250 గ్రాములు. ఈ 3 సెపరేట్ కలుపుకొని మీరు కొట్టండి. చాలా చక్కని మంచి రంగుతో పాటు మంచి క్వాలిటీ చూస్తారు. దీని తర్వాత మళ్ళీ ఏ మందు కొట్టాలనేది కూడా చెప్తాను. లైవ్‌లోకి రాలేకపోయాను. కొంచెం జలుబు. ఇది తిరగటం వలన అక్కడక్కడ నీళ్ళు తాగటం వలన మనకి జలుబు చేసింది. సో, అందుకని ఈరోజు నేను ఇవాళ ల్ లైవ్‌లోకి రాలేకపోయాను. సారీ ఫర్ థట్. బట్ ఈ ప్రయోగం కాదండి. ఇది చాలా చక్కని మంచి కాంబినేషను. ఈ కాంబినేషన్స్‌తో మనం మిరప తోటకి కొట్టగలిగితే ఇది మొదట్లో కొట్టేవాళ్ళం. బట్ ఇప్పుడు కూడా అత్యంత అవసరం. ఈ ఎండింగ్ టైమ్‌లో గూడా ఇంత ఇంత మంచి క్లియరెన్స్ ఇచ్చే ఈ కాంబినేషన్స్‌తో ముందుకు రాగలిగితే మీరు మంచి ఫలితాలను మన తోటలో చూడొచ్చు. సో, కాకుండా హ్యూమిక్ యాసిడ్ బేస్డ్, న్యూట్రిషన్ బేసిస్ ఇవన్నీ తీసుకొని ముందుకెళ్తే ఇబ్బంది పడతారు. అంటే కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం రూ. 100 పడే డబ్బాను గూడా 600 చేసి, 500 చేసి అమ్ముతున్నారు కొంతమంది లీటరు పర్ ఎకరా కానీ. అది మోసమండి. సో, ఆ మోసాల గురించి మాట్లాడుకుంటే ఇవాళ చాలామంది మోసాలు చేస్తానే ఉన్నారు. మోస